కుంభరాశి జాతకులు మీకోసమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కష్టాలు నాకే అని అనుకుంటున్న మీకోసమే విముక్తికి పరిహార మార్గాలు సూచించడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం లేకపోతే పరిస్థితుల నుంచి మనం బయటపడడం దాదాపు కాదండి, అసలు అసాధ్యమే. భగవంతుని అనుగ్రహం కలగాలి, దైవ బలం ఉండాలి. గ్రహాలు నీచ స్థితిలో ఉంటే గనక కొన్నిసార్లు మనకి ఇటువంటి అననుకూల ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో గొడవలు, ఉద్యోగం విషయంలో సహోద్యోగులతో సఖ్యత లేకపోవడం, వ్యాపార అభివృద్ధి లేకపోవడం, ఇంట్లో ఎక్కువగా ఇబ్బందులు రావడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, బయటికి వెళ్తే అవమాన భారంతో కృంగి కృషించిపోవడం, ఎప్పుడూ ఏదో తరుముకొస్తుంది అన్నట్లు భయపడుతూ ఉండడం, పితృదోషాలు కలగడము, తత్ఫలితంగా కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇటువంటి అన్ని ఇబ్బందులకు కూడాను పరిహార మార్గాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. పరిహార శాస్త్రంలో పొందుపరిచిన సమస్యలకు సంబంధించిన కుంభరాశి జాతకులకు పరిహారాలండి. కుంభరాశి వారి జాతకులకు ఈ పరిహార మార్గాలు తెలిస్తే గనక జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకుంటారో, ఇబ్బందుల నుంచి బయటపడతారో, దాదాపుగా లక్ష్య సాధన దిశకు అడుగులు వేయడానికి మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. గ్రహాల్లో కదలికల కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్న కుంభరాశి జాతకులు ఇక భగవంతుని అనుగ్రహంతో గ్రహాలు సర్వ హక్కులు మీకు ఇచ్చేస్తాయి. అసలు కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి కష్టాలు వస్తాయి, వాటికి సంబంధించిన పరిహార మార్గాలు ఏమిటో సంపూర్ణంగా ఒక్కొక్కటిగా సవివరంగా అన్ని కూడాను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు చాలా వరకు కూడా మంచి స్వభావం కలిగిన వారు. లక్ష్మీదేవి అంశగా వీరిని చెప్పవచ్చును. చిన్న చిన్న ఇబ్బందులు వీరికి వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే గనక నరదిష్టి ఎక్కువగా ఉండడమే. కుంభరాశి జాతకులకు ఉన్నతవంతంగా ఉండడాన్ని చూసి ఓర్వలేక అజాత శత్రువులు వీరికి తయారవుతారు. తత్ఫలితంగా ఎన్నో రకాల ప్రమాదాలు, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిహార శాస్త్రం చెప్పిన ఈ పరిహారాలు తప్పక నమ్మకంతో పాటిస్తే మంచి కలుగుతుంది, మేలు చేకూరుతుంది, దైవ బలం తోడవుతుంది. పనులు కొన్నిసార్లు మందకొడిగా సాగుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ముందుకు సాగవో ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మిమ్మల్ని నిస్సత్తువ ఆవహించేస్తూ ఉంటుంది. ఆ యొక్క పనిని బలవంతంగా ముందుకు తీసుకుని వెళ్లినా ఫలితమైతే దక్కదు. ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి ఏడిపించడం, విసిగించడం, ఆ పని కాదు అని మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉండడం, ఇటువంటి ఇబ్బందులకు ఇప్పుడు మనం పరిహారం తెలుసుకుందాము. ఈ యొక్క పరిహారం ఏమిటంటే గనక మీరు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ పరిహారం చేయాలి. అవి కోర్టు సమస్యలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఉద్యోగపూరితమైనటువంటి సమస్యలైనా కావచ్చును. బయలుదేరేటప్పుడు మీరు తూర్పు వైపుకు బయలుదేరుతున్నారు అనుకోండి. తూర్పు వైపునే ఉండి వెనక్కి తిరిగి చూడకుండా ఈ యొక్క పరిహారం చేయాల్సి ఉంటుంది. తూర్పు వైపుగానే నిలబడి అదే విధముగా నించని మనము వెనక్కి 4 అడుగులు వేసి గణేశుని ఆరాధన చేసుకోవాలి. మనసులో మంత్ర జప పారాయణం చేయాలి. ఓం గం గణాధిపతియై నమః అనే విఘ్నేశ్వర మంత్రాన్ని పఠించండి, లేదా ఓం విఘ్నేశ్వరాయ నమః అని మంత్ర జపం పారాయణ చేయండి. అలాగే పూజ గదిలో ఏదైనా నైవేద్యం, బెల్లం ముక్క అయినా సరే మనము తిని ఆ తర్వాత ఆ యొక్క పనిని ప్రారంభించాలి. పూజ గదిలో బెల్లము తినండి, లేకపోతే గనక అక్షింతలు ఒక్క అక్షిత అయినా కూడాను శిరస్సు మీద వేసుకుని బయలుదేరి వెళ్ళండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. కుంభరాశి వారి జాతకులు నమ్మకంతో ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి. విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు మీ యొక్క పనిలో విజయాన్ని మీకు చేకూరుస్తాడు. ఇక సంతాన సమస్యలతో బాధపడుతూ పెళ్లయి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ సంతానం లేక సంతానం విషయంలో మనశ్శాంతి కరువయ్యి ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్న కుంభరాశి వారి జాతకులు ఇలా జరగడానికి కారణం ఏమిటంటే గనక కుంభరాశి జాతకులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జాతకంలో బృహస్పతి నీచ స్థితిలో ఉంటేనే ఇటువంటి సమస్య కలుగుతుంది. సంతానం లేకపోవడం చాలా వరకు కూడా తీరని బాధ.
సంతాన సమస్యల కోసం ఈ పరిహారం తప్పక పాటించండి. అయితే పరిహారం ఎప్పుడు పాటించాలంటే గురు పౌర్ణమి తిథి నాడు మాత్రమే ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది. కుంకుమ, పసుపు, చందనము మీ స్తోమతకు తగ్గట్లుగా విష్ణుమూర్తికి గాని గురు దత్తాత్రేయుడికి గాని ఈ రోజున సమర్పించండి. అవసరమైన వారికి బెల్లాన్ని దానం చేయండి. ఇలా చేస్తే గనక సంతాన సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రశాంతంగా అస్సలు మీరు ఉండలేరు. శత్రువులు అయితే మిమ్మల్ని భయపెట్టేస్తూ ఉంటారు. ఏదైనా ఒక కార్యం తలపెట్టాలి అంటే భయమో, తలపెట్టాక భయమో, ఎవరైనా గట్టిగా మాట్లాడితే బెదురు వచ్చేస్తుంది, దడ వచ్చేస్తుంది. ఎవరో మా మీద చెడు ప్రయోగాలు చేశారేమో, తంత్ర ప్రయోగాలు చేశారేమో, అస్సలు బాగుండడం లేదు. పిల్లలు కూడాను ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు, ఇబ్బంది పడేవారు ఈ పరిహారం తప్పక పాటించండి. ప్రతి శనివారం తిథి నాడు ఆంజనేయ స్వామికి సింధూరం రంగులో లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే గనక పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. ఆంజనేయ స్వామి శత్రు బాధలు కలగకుండా మనల్ని కాపాడతాడు. మనకి మానసిక స్థైర్యాన్ని కలగజేస్తాడు. శత్రువుల వల్ల బాధపడుతున్న వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, భయపెడుతున్నా ఈ యొక్క పరిహారం గావించండి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లేదా శ్రీరాముల వారి ఆలయం దగ్గరకు వెళ్లి ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు వస్త్రం కానీ, సింధూరం రంగులో ఉన్న వస్త్రాన్ని కానీ మనం సమర్పించాలి. ఇలా చేస్తే భయం తగ్గిపోతుంది. శాస్త్రం ప్రకారం విఘ్నాలకు అధిపతి వినాయకుడు, అయితే సంకట మోచ హనుమంతుడు. కావున ఏమిటంటే గనక ఖచ్చితంగా మనము ప్రతి రోజు కూడాను హనుమాన్ స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని పఠించాలి. లేదా మంగళవారం, శనివారం తిథుల్లో మనసు పెట్టి అయినా కూడాను మనము హనుమాన్ చాలీసాను విన్నా, పఠించినా మనకి ఎంతో మేలు చేకూరుతుంది. వినమంటున్నారు కదా అని చెప్పి యూట్యూబ్ లోనో టీవీలోనో పెట్టేసుకుని మీ పనుల్లో మీరు ఉండడం కాదండి. వింటూ మీరు ఆ మంత్ర జప పారాయణం చేస్తూ ఉండాలి. మనసు పెట్టి విన్నా, పఠించిన ఫలితాలు అమోఘంగా ఉంటాయి. ఇక గృహిణులు ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని అస్సలు పట్టించుకోకపోవడమో లేదా చులకనగా చూసి మాట్లాడడమో, మీ యొక్క మాటను అస్సలు కూడా పరిగణలోకి తీసుకోకపోవడమో, జీవిత భాగస్వామి కావచ్చు, అత్తవారింట్లో కావచ్చు, పుట్టింట్లో కావచ్చు, ఏమైనా ఇబ్బందులు తలపెట్టినా, ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడాను ఈ యొక్క పరిహారం పాటించండి. మీ ఇంటి తులసి చెట్టు ఉంటుంది కదండి, మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. కావున ప్రతి రోజున కూడా తులసి మొక్కకు మనము నీటిని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూట మీరు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీటిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత తులసి చెట్టు చుట్టూరా మీ ఓపిక ఉన్నంత వరకు 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు గావించండి. ఆ తర్వాత ఆ నీటిని తులసి చెట్టు మొదట్లో పోస్తూ మీ యొక్క ఇబ్బందులు చెప్పుకోండి. ఇక దీపాన్ని పెట్టండి. వీలు కుదిరితే గనక నెయ్యిని వేసి దీపాన్ని పెట్టండి. ఒకవేళ నెయ్యి ఇంట్లో లేకపోతే గనక నూనె దీపాన్ని అయినా కూడా వెలిగించవచ్చును. ఇలా చేస్తే గనక తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం మీకు సిద్ధిస్తోంది. ఇక కుంభరాశి జాతకులు ఎంత సంపాదించినా మిగలడం లేదా? ఎంత సంపాదించినా కుటుంబ సభ్యులు సంపాదించవచ్చు, మీరు సంపాదించవచ్చు. సంపాదన మొత్తం కూడా వృధా ఖర్చులకు అయిపోతుంది. ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదు. అవసరానికి ధనం రావడం లేదు. అప్పుల బాధలు ఎక్కువైపోయాయి. లేదా ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉన్నట్లయితే గనక మొండి బకాయిలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా కూడా ఈ యొక్క పరిహారం పాటించండి. శుక్రవారం తిథి నాడు ఉదయం లేదా సాయంత్రం కర్పూరాన్ని మనము 8 రకాల నూనెలతో లక్ష్మీదేవికి కర్పూరాన్ని వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే గనక ఇబ్బందులు దూరం అవుతాయి. లేకపోతే శుక్రవారం తిథి నాడు కొబ్బరికాయ తీసుకుని కుళ్ళిపోయింది తీసుకోవద్దండి. శ్రేష్టమైన కొబ్బరికాయ చిన్నదైనా పెద్దదైనా తీసుకోండి. ఒక పసుపు రంగు గుడ్డలో కొబ్బరికాయను చుట్టి వంట గదిలో తూర్పు మూలన వేలాడదీయాల్సి ఉంటుంది. 15 రోజులు కావచ్చు, 20 రోజుల తర్వాత కావచ్చు. కొబ్బరికాయ కుళ్ళిపోయిన తర్వాత తీసివేసి మరల ఇంకొక కొబ్బరికాయను ఈ విధంగానే కట్టుకోండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంపాదన ఎంతైనా కూడా వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. సంపాదన పెరగడం కాదండి, ఉన్న సంపాదనను జాగ్రత్త చేసుకోగలుగుతారు.
ఇక వ్యాపార సంబంధిత ఇబ్బందులు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కన్నా నష్టాలు ఎక్కువగా రావడమో, లాభాలు రాకపోవడమో, దివాలా తీసే స్థాయికి వ్యాపారం చేరుకోవడమో, ఇలా ఇటువంటి ఇబ్బందిలో, ఇటువంటి స్థితిలో ఉన్నవారు ఈ పరిహారం చేయండి. గురు పౌర్ణమి తిథి నాడు పసుపు రంగు పండ్లు కానీ, పసుపు రంగు స్వీట్స్ కానీ, పసుపు రంగులో బెల్లం ఉంటుంది కదండి, బెల్లం కానీ, నెయ్యి కానీ, ఇత్తడి సామాను కానీ ఎవరికైనా పేదవారికి, అవసరంలో ఉన్నవారికి దానంగా ఇవ్వండి. ఈశాన్య దిక్కున శుభ్రం చేసి అక్కడ మనం నెయ్యి దీపాన్ని వెలిగిస్తే గనక వ్యాపార స్థితిలో మనకి వ్యాపార స్థానం మెరుగుపడుతుంది. ఈ యొక్క స్థలంలో ముగ్గు వేసి వెలిగిస్తే ఇంకా శ్రేష్టకరమో, వ్యాపార పురోగతి జరుగుతుంది. కష్టాలు ఎక్కువయ్యి మనశ్శాంతి లేక, ధనం ఎంత ఉన్నా కూడాను మనశ్శాంతి లేకపోవడమో, ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా కూడాను ఆ డబ్బు వలన ఏమాత్రం ఉపయోగం లేకపోవడమో, ఆత్మ సంతృప్తి లేకపోవడమో, ఎంత కష్టపడి సంపాదించినా ఇంటికి వచ్చేటప్పటికి ప్రశాంతవంతమైన జీవనం లేకపోవడమో, ఇటువంటి ఇబ్బందులకు కారకుడు శని భగవానుడు. శని భగవానుడు అనుగ్రహం లేకపోతే గనక ఏళ్లనాటి శని, అష్టాదశ శని, అర్ధాష్టమ శని, ఇటువంటి శని ఫలితాలు ఉన్నట్లయితే గనక మీకు ఇబ్బందులు తారాస్థాయికి చేరుకుంటాయి తప్పితే అస్సలు తగ్గవు. ఏ పరిస్థితుల్లో అయినా మనశ్శాంతి ఉండదు. అలాంటి కుంభరాశి జాతకులు ఏం చేయాలంటే గనక ప్రతి శనివారం తిథి నాడు ఉపవాస దీక్ష చెయ్యండి, పూజ చెయ్యండి. ఇలా చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. శని భగవానుడికి ఇష్టమైన శనివారం తిథి నాడు ఇలా చేసి రావి చెట్టుకు ఆరాధన చేస్తే గనక మొదట్లో నీటిని పోసి మనము సాయంత్రం పూట నువ్వుల దీపాన్ని రావి చెట్టు మొదట్లో వెలిగించాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది. శని దోషం ఉన్నవారికి అనుకూలంగా మారుతుంది. లేకపోతే శని మంత్ర జప పారాయణమైనా చేయండి. అంతేకాకుండా శనివారం తిథి నాడు కాకి కాని, నల్ల కుక్క గాని కనిపిస్తే వాటికి హాని కలిగించే ప్రయత్నం చెయ్యొద్దు. వాటికి ఎటువంటి కీడు తలపెట్టవద్దు. శని భగవానునికి నల్ల కుక్క అన్నా, నల్ల కాకి అన్నా ఎంతో ఇష్టమో. మీరు తెలుసో తెలియకో ఇలా చేస్తే గనక శని భగవానుని ఆగ్రహానికి గురి అవుతారో. జ్యోతిష్య రీత్యా ఇదే చెప్పడం జరుగుతుంది. నల్ల కుక్కను పెంచుకోమని చాలా మంది కూడా జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. శనివారం తిథి నాడు నల్ల కుక్కకు గాని, నల్ల కాకికి గాని ఆహారాన్ని పెడితే గనక ఎంతో లాభం చేకూరుతుంది, సుఖంగా ఉంటుంది. కష్టాలు రావడానికి ఇంకొక కారణం ఏమిటంటే గనక పితృదోషమో. పితృదోషం ఉన్నా కూడాను ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అకారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అతి చిన్న వయసులోనే చనిపోవడమో, లేదా తలపెట్టిన పనులు జరగకపోవడమో, కోరుకున్న కోరికలు నెరవేరక ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నట్లయితే గనక ఇది కూడా అతి తీవ్రమైన పితృదోషంగా పరిగణించడం జరుగుతుంది. మనం ఇప్పటి ఆధునిక యుగంలో చాలా మంది కూడాను పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం లేదు. పితరులకు పిండ ప్రదాన కార్యక్రమం చేయకపోవడం తత్ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. జీవితం ఒక పట్టాన అస్సలు ముందుకు సాగదు. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సంతానం మాట వినకపోవడమో, క్రమశిక్షణ సంతానానికి లేకపోవడమో, పిల్లలు కూడా పుట్టకపోవడము, సరైన సమయంలో పిల్లలు కలగక ఇబ్బందులు చెందడము, వీటి అన్నింటికీ కారణము పితృదోషము. పితృదోషాన్ని ఖచ్చితంగా తొలగించుకోవాల్సిందే. ఇలా చేయకపోతే గనక సంతానం దురలవాట్లకు లోనవుతుంది. దురలవాట్లే కాదండి, అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఖచ్చితంగా పితృదోషానికి పరిహారం పాటించాలి. రావి చెట్టు వద్ద మనము నీటిని సమర్పించాలి. అలాగే నల్ల నువ్వులు వేసి నీటిని సమర్పించి రావి చెట్టు చుట్టూరా 7 గాని 11 గాని 15 గాని మీరు ఎంతైతే చేయగలరో అన్ని సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలు కుదిరితే రోజు ఈ విధంగా చేయండి. ఇలా చేసి మనము అమావాస్య తిథి నాడు, పితృపక్షం తిథుల నాడు శ్రాద్ధం పెట్టాలి. ఖచ్చితంగా పితృదోషాన్ని తొలగించుకోవాల్సిందే. ప్రతి రోజు కూడాను క్రమం తప్పకుండా కాకులకు ఆహారం పెట్టండి. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి. ఏదైనా దోషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నట్లయితే గనక వాటి నుండి స్వాంతన లభిస్తుంది. కుంభరాశి జాతకులు నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్లే మిమ్మల్ని ఇటువంటి ఇబ్బందులు చుట్టుముడుతూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకోవాలంటే ఈ పరిహారాలు తప్పక చేయాల్సిందే. మనం బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటామో, ఫలితం దక్కుతుంది, దక్కకపోతుంది. బయట వారు కూడా ఏ పరిహారాలు చేస్తారండి. మీ స్వహస్తాలతో మీరు పరిహారాలు చేస్తే గనక ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.